ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రేపటి తరాల భవిష్యత్తు కోసం ఈ నేల మనుగడ కోసమే ప్రభుత్వం హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదలాయింపు హిల్ట్ పాలసీని తెచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కొందరు కావాలని ఈ పాలసీలో ఏదో మతలబు ఉందంటూ తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. చాలా మంది ఈ విధానం ద్వారా పారిశ్రామిక ప్రాంతం నివాస ప్రాంతంగా మారుతోందని భూ వినియోగ మార్పిడి కోణంలోనే చూస్తున్నారన్న మంత్రి ఇది రేపటి తరాల కోసం కాంగ్రెస్ సర్కార్ వేస్తున్న ఒక ఆరోగ్యకరమైన పునాది అని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా ఉన్న భూములను బహుళ ప్రయోజన ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదలాయింపు విధానంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. తొలుత చర్చను ప్రారంభించిన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హిల్ట్ పాలసీ వల్ల తెలంగాణకు చేకూరే ప్రయోజనాలను వివరించారు. నగర వాసులను కాలుష్యం నుంచి రక్షించడంతో పాటు భవిష్యత్తు తరాలను స్వచ్ఛమైన ప్రకృతిని అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పారిశ్రామిక ప్రగతి కంటే ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యత ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రాతిపదికన కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ పాలసీని తెచ్చామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం మంచినీరు స్వచ్ఛమైన నీరు తాగాలని, స్వచ్ఛమైన గాలి పీల్వాలని, ఆరోగ్యకరంగా ఉండాలని ఈరోజు హెల్దీ తెలంగాణ మనము రాబోయే తరాలకు ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ పాలసీ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇది కేవలం చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కాదు, రాబోయే తరాలకు మా ప్రభుత్వం వేస్తా ఉన్న ఒక ఆరోగ్యకరమైన ఫౌండేషన్ పునాది. హిల్ట్ పాలసీ గురించి తెలియకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్న మంత్రి పారిశ్రామికవేత్తల భూములను సైతం ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ఉండేలా పాలసీ తీసుకువచ్చిందన్న మంత్రి స్వచ్ఛందంగా ముందుకు వస్తే భూములు కన్వర్ట్ చేస్తామని చెప్పారు. ఇందులో బలవంతమేమీ లేదన్నారు. హిల్ట్ పాలసీ పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపడతామన్న మంత్రి రేపటి తరం ఆరోగ్యానికి పునాది వేసే ఈ పాలసీ విషయంలో సభ్యులు రాజకీయాలను పక్కన పెట్టాలన్నారు. హిల్ట్ పాలసీపై సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామన్నారు. సార్, ఎవరైనా మనం భూమి కొన్నప్పుడు భూమికి సంబంధించే హక్కులు ఎవరు కలుగుతాయి అధ్యక్ష? కొనుక్కున్నవాడు కలుగుతాయి. ఆ హక్కులు కలిగిన భూమికి సంబంధించి ఒక ఫీజుని ఏర్పాటు చేసి వెసులుబాటు కల్పించి వారిని ఇంకా ఎంపవర్ చేయాలనే ప్రధానమైన ఉద్దేశం. వారు ఏం చెప్తున్నారు అధ్యక్ష? ప్రభుత్వ భూములు అడ్డగోలుగా రాసిస్తా ఉన్నారు, సగం రేటుకే రాసిస్తా ఉన్నారు, 30%కే రాసిస్తా ఉన్నారు అని మాట్లాడటం సరికాదని నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. రేపటి తరాల భవిష్యత్తు కోసమంటూ తెచ్చిన హిల్ట్ పాలసీ జీవో లోపభూయిష్టంగా ఉందని బీజేపీ ఎంఐఎం శాసనసభాపక్ష నేతలు ఏలేటి మహేశ్వరరెడ్డి, అక్బరుద్దీన్ అన్నారు. కాలుష్య కాసారంగా మారిన ప్రాంతాల్లో మళ్లీ నివాస భవనాల్ని ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ కోసమే భూ మార్పిడి తప్ప పారిశ్రామిక అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వంలో కనిపించడంలో లేదన్నారు. ప్రజారోగ్యం గురించి ఇంత ఆలోచన ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు నివాసానికి నోచుకోలేనటువంటి ప్రాంతంగా మారుతుంది అని చెప్పారు కదా అధ్యక్ష. మరి అలాంటి ప్రాంతం ఉన్నటువంటి ఐడియా బుల్లరం గురించి ఆలోచించకుండా మరి ఇక్కడ అదే ప్రాంతంలో నువ్వు రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్కి ఏ రకంగా నువ్వు పర్మిషన్స్కి నువ్వు ఈ జీవో 27 ప్రకారం ఇచ్చావో దానికి మీరు సమాధానం చెప్పకుండా మీరు దాటవేసే కార్యక్రమం చేసేసి దేశంలో ఉన్న కథలన్నీ మీరు చెప్పి వెళ్ళారు కదా అధ్యక్ష. హిల్ట్ పాలసీ వల్ల కొత్త ఇండస్ట్రీస్ వస్తే రావా గురించి మాట్లాడతలేను అధ్యక్ష. ఈ ఇండస్ట్రీసే మూతపడితే అనేకమైన దాని మీద ఆధారపడినటువంటి ఉద్యోగస్తుల సంగతి మరి దాని గురించి ఏ రోజున ఆలోచన చేశారు అధ్యక్ష? There are some few serious environmental and public health issues which needs to be attended, sir. Conversion of contaminated land into housing commercial zones, building homes over chemically contaminated land can expose family to toxin for decades. Industries from 1980s and 1990s, mostly chemical units, many factories operating then handle hazardous chemical and dispose waste unsafely. Hazardous waste dumped and left buried toxic residue may still be trapped in the soil and ground water below these lands, sir.
హెల్త్ పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ ముఖ్య పాత్ర పోషించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాలుష్య రహిత హైదరాబాద్ కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అధికారంలో ఎవరు ఉన్నా పరిశ్రమల షిఫ్టింగ్ తప్పనిసరిగా జరుగుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. We played a key role in this policy being developed as the cabinet subcommittee on resource mobilization, and we stand by this policy. I personally think that this policy is good for the Hyderabad city and for Telangana. Our policy is to make Hyderabad a clean, livable city. So Hyderabad city growing into a global metropolis does require pollution norms like shifting all industries out of outer ring road. So what is the criticism?